Good morning. Know your English. Today, let us learn how to apply for a casual leave in a government office or in a private office. In the last class, you learned how to apply for casual leave in a simple sentence. గత వీడియోలో ఒక సెలవు పత్రం ఎలా రాయాలని సెలవు చీటీ అంటారు. ఎలా రాయాలని తెలుసుకున్నాం. సామాన్య వాక్యంలో రాస్తే సింపుల్ సెంటెన్స్లో రాస్తే చాలా మర్యాదగా ఉంటుంది. రెండవది సంయుక్త వాక్యములో రాస్తే ఎలా ఉంటుంది? కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. అంటే రెండు వాక్యాలలో రాయాలి. కాంపౌండ్ అంటే రెండు వాక్యాల కలయిక. అర్జెంట్ వర్క్ ఉందని చెప్పాం కదా. ఇప్పుడు ఏం ఉపయోగించబోతున్నామో గమనించండి. టుడే I have got some urgent work. సో రెండవ వాక్యాన్ని సోతో కంబైన్ చేస్తున్నాం. టుడే ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్. సో ఐ ఆమ్ అనేబుల్ టు అటెండ్ మై డ్యూటీస్. ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఫర్ 1 day. థ్యాంకింగ్ యూ. చూసారా ఎంత చక్కగా ఉంటుంది. కాకపోతే సామాన్య వాక్యం మర్యాద, సంయుక్త వాక్యం కొంచెం తక్కువ మర్యాదగా ఉంటుంది. అయినా రిటర్న్ ఇంగ్లీష్లో బోత్ ఆర్ యాక్సెప్టబుల్. రెండు కూడా, అంటే సామాన్య వాక్యములో సెలవు చీటీ రాసినా ఓకే, సంయుక్త వాక్యములో సెలవు చీటీ రాసినా ఓకే. మనం చేయవలసిందేమీ మర్యాదగా అడగాలి. పెద్దవాళ్లతో మనము దౌర్జన్యంగా, గట్టిగా, ఘాటుగా అడగకూడదు కదా. పొలైట్గా, హంబుల్గా సెలవు చీటీ రాయడం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో, రాబోయే క్లాస్లో కాంప్లెక్స్ సెంటెన్స్, సంక్లిష్ట వాక్యములో సెలవు చీటీ ఎలా రాయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లర్నింగ్ ఈజ్ ఎ గుడ్ ప్రాసెస్. ఎడ్యుకేషన్ మీన్స్ లర్నింగ్ సంథింగ్. So one must learn, keeping full efforts while learning English language. Thanking you, one and all.